హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీని అయితే మనము కేవలం రెండు వస్తువులతో చేసుకోబోతున్నాము. ఇంట్లో ఉండే పాలు మరియు పంచదారతో కమ్మనైన కోవా అయితే చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉండే పాలకోవాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రీసెంట్గా కొన్ని కారణాల చేత నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఇక మీదట రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంది. ఇంకా ఈ వీడియో గురించిన మీ ఒపీనియన్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, ఎందుకంటే మీ కమెంట్ మాకు చాలా వాల్యుబుల్. మీ సజెషన్స్ కానీ అప్రిసియేషన్ కానీ కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయడం మర్చిపోమాకండి. ఓకేనండి, ఇంకా పాలకోవా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ కడాయి యూస్ చేస్తున్నాను. అదే మీరు స్టీల్ కడాయి యూస్ చేయాల్సి వస్తే అడుగు మందంగా ఉన్న కడాయి అయితే అడుగు మాడిపోకుండా ఉంటుంది. పాలు ఇలా పొంగు వచ్చిన వెంటనే పైన వచ్చిన ఈ మేగడంతా కూడా మళ్ళీ పాలలో కలిసిపోయే ఈ విధంగా కలుపుకోవాలి. దీనికోసం అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ సైడ్స్ ఉన్న మేగడంతా కూడా పాలలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పాలు వెంటనే పొంగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కంటిన్యూస్గా కలుపుకోవాలి. అలాగే అడుగు కూడా మాడిపోకుండా కలుపుకోవాలి. పాలు బాగా మరిగి ఇలాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలకోవా చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ విధంగా స్టవ్ దగ్గరే నిలబడి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి మనము. లేకపోతే పాలు అడుగున మాడిపోయి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అలాగే ఫ్లేవర్ కూడా మారిపోతుంది. సో కంటిన్యూస్గా ఇలాగైతే కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాలు బాగా మరిగి చిక్కగా దగ్గర పడిపోయింది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం కూడా ఎక్కువ పిండుకోవాల్సిన అవసరం లేదు. ఒక 4-5 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం ఎక్కువ పిండుకుంటే మనకి ఈ కోవా టెక్స్చర్ అనేది బాగా రాదనమాట. సో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే కోవా అనేది సన్న పూసలాగా మంచి టెక్స్చర్ అయితే వస్తుంది. ఇలా నిమ్మరసం పిండిన వెంటనే కంటిన్యూస్గా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో కంటిన్యూస్గా కలుపుకోవడం వల్ల పాలకోవా మొత్తం కూడా ఈవెన్గా ఒకే టెక్స్చర్ వస్తుందన్నమాట. తర్వాత ఇందులో 100 గ్రామ్స్ పంచదార యాడ్ చేసుకుంటున్నాను. 1 లీటర్ పాలకి నేను ఇక్కడ 100 గ్రామ్స్ పంచదార అయితే తీసుకున్నాను. తీపి కొంచెం తక్కువ తినే వాళ్ళైతే పంచదార ఇంకొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం కూడా కరిగి మొత్తం దగ్గర పడే వరకు కూడా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఈ స్వీట్ మొత్తం కూడా మనము కంటిన్యూస్గా అయితే మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కోవా అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇందులో మనం నిమ్మరసం తక్కువగా యాడ్ చేయడం వల్ల పాలు ఎక్కువ విరిగిపోలేదన్నమాట. సో మంచి టెక్స్చర్ అయితే వచ్చింది, మంచి సన్న పూసలాగా మీరు ఇక్కడ గమనించవచ్చు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆరిపోయాక కొద్దిగా చిక్కబడుతుందన్నమాట. కొద్దిగా జారుగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకోండి. నేనైతే ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుందని ఇంకొంచెం సేపు అయితే ఉంచాను. చూస్తున్నారు కదా, కేవలం పాలు మరియు పంచదారతో మనము కమ్మనైన పాలకోవా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదైతే ఆరిపోయాక ఇంకా గట్టిపడిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కమ్మనైన పాలకోవా అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనము చల్లారాక బౌల్లో వేసి సర్వ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, పాలు మరియు పంచదారతో కమ్మనైన పాలకోవా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. దీన్ని ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టినా కూడా దీని టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా లైక్ చేస్తారు. పాలకోవా గురించి స్పెషల్గా నేనైతే చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారు ఈ పాలకోవాని. మరి స్వీట్ షాప్ స్టైల్లో మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకెందుకంటే లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.